నర్సమ్మా అమ్మగారు మేడ మీదకెళ్ళి బట్టలు తీసుకురా. ఎండకెండిపోయి మండిపోయేలా ఉన్నాయి. ఇంకా పచ్చిగానే ఉంటాయి అమ్మగారు. ఊతికి అరగంట కూడా అవలేదు. నీకు కొవ్వు తప్ప జీతం ఎందుకు పెరగట్లేదో ఇప్పుడు అర్థమైంది. చెప్పింది చెయ్యి. అవసరమైతే ఆరేంత వరకు అక్కడే ఉండి చావు. అలాగే అమ్మగారు. వీరయ్య గారు. అదేటమ్మగారు, నన్ను గారు అని పిలుస్తున్నారు. పనోళ్లతో ఇదే ప్రాబ్లం అయ్యా. గౌరవిస్తే కూడా తప్పే, అందుకే పైకి రారు. నువ్వెళ్ళి కారుతుడు. పొద్దున్నే తుడిచాను అమ్మగారు. హరి ఓం తత్సత్ అంటే మళ్ళీ వెళ్ళి తొడవమని. అలాగేనమ్మగారు. నందిక ఇంకా రాలేదుగా. ఏనండి, జాగ్రత్త. మీద పడిందంటే సర్జరీ చేయించుకోవాలి. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి మామ్. భూమి మట్టాష్. దీనికి టైమే చూడడం రాదు కానీ టైంకి మాత్రం వచ్చేస్తుంది గ్రాని. బ్యాడ్ టైం ఎప్పుడు కరెక్ట్ టైంకే వస్తుంది బేబీ. చిన్న నాటకం నేనేస్తాను, పెద్ద శుభం కార్డు దానికి పడాలి. డన్ గ్రాని. ఎంత చెమటెట్టినా మా తల్లి ముఖం కళగా ఉంటది. ఏం కళలే బాబాయ్, తొక్కుతా ఉంటే పిక్కలు అట్టుకుపోతున్నాయి. ఈడ ఇల్లన్నీ కొండల్లో కట్టారేంటి బాబాయ్? ఇదిగో తల్లే, ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఉత్త కొండలు కాదమ్మా, మరి బంగారపు కొండలు. గజం 1,00,000 రూపాయలమ్మా. అయ్యో దేవుడోయ్. సర్లే, లోన్కెళ్ళొత్తా. లోపలికి రావద్దు. అడుగుతున్నావా అడ్డుకుంటున్నావా? నిన్ను నేను అడగడం ఏంటి? ఆర్డర్ వేస్తున్నాను. డోంట్ కమ్ ఇన్సైడ్. సైడ్ అడ్డులే. తాతగారి కాళ్లకు నూనె రాయాలా? మా తాతగారు మీ తాతగారు అన్నట్టు చెప్తున్నావు. కారాదా చెప్పు. మనస్ఫూర్తిగా మాటంటే ముఖం చెట్లించుకుంటావేంటి? నువ్వంటే అసహ్యం కాబట్టి. అట్టాగే అలవాటు పడిపోద్ది. అద్దంలో చూసుకున్నా నీ మీద నీకే అసహ్యం వేసుద్ది. జాగ్రత్త. అయ్యో అమ్మగారు, ఏమన్నది అమ్మగారు? చూడు. నిదానంగా, నిదానం అమ్మగారు. జాగ్రత్త. కూర్చోండి. నొప్పెక్కడ అమ్మగారు? ఇక్కడేనా? ఉండవే. ఓ, ఇక్కడేనా?
మీరు గాబరా పడకండి అమ్మా, మీ నొప్పిని సిటికలో మాయం చేసేస్తాను. ఆ? ఏం చేస్తావే? మీరు ఉండండి. వద్దు వద్దు. అయ్యో భూమి వద్దు. అమ్మగారు, మీ కాలికి నడుముకి ఈ నూనె రాసిస్తాను. నిమిషాల్లో లేచి నుంచుంటారు. భూమి నో. వద్దే వద్దే. గ్రాని పడితే వద్దు. అమ్మో నాకు వద్దే. అత్త వద్దంటుంది కదా, ఎందుకు రాస్తున్నావు? వద్దంటే నొప్పి తగ్గుతుందా ఏంటి? నాకు ఆయిల్ పడితే వద్దే నాయన. మీరు ఉండండి. భూమి నో నో నో. నొప్పి తగ్గుతుంది అమ్మగారు, వినండి నా మాట. రాయద్దు. అయ్యో అమ్మగారు, చల్లగుంటది. ఒక్క పాలు రాయించుకుంటే తేడా మీకే తెలుస్తుంది. అది చల్లగుంటుందో మంట పుడుతుందో వద్దే తల్లి. ఉండండి అమ్మగారు. వద్దంటుంది కదా, వద్దు. వద్దు వద్దు. భూమి వద్దు, చంపేస్తావు. వద్దు. తగ్గిపోయింది తగ్గిపోయింది. ఏం లేదు నాకు నొప్పి తగ్గిపోయింది. అమ్మో అమ్మో ఎంత బాగుంది, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. నీ చేయబడింది నాకు నొప్పి ఇట్టాగే తగ్గిపోయింది. తగ్గిపోయింది అమ్మా, తగ్గిపోయింది తగ్గిపోయింది. జారి పడినదయ్య గారు, ఇప్పుడేమో నొప్పి లేదంటున్నారు, కానీ రాత్రేలా నొప్పొత్తాది. ఈట్నే మోగదెబ్బలంటారు. నూనె రాస్తానంటే ఏమవుతుంటున్నారు? నేను చచ్చినా రాసుకోను. చో అట్ట కాదమ్మ. భూమి 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 బలవంతం చేయకు. నమ్మకం లేనప్పుడు అమృతం తాగినా చక్కెర సరిపోలేదంటారు ఇలాంటి వాళ్ళు. అమృతం తాగినా చక్కెర సరిపోలేదంటారు ఇలాంటి వాళ్ళు. వదిలే వదిలే వదిలే. పాపం పడినది కదమ్మ గారు. ఒకరి మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళు కింద పడ్డా పర్వాలేదనుకుంటారు. తాతగారు ఎదురు చూస్తున్నారు, రా. నిజంగా నీకేం తగలేదు కదత్తా? ముక్తాదేవన్న మాట తగిలింది. నెత్తురు రావడం లేదు కానీ నరాలు మట్టుకు తెగిపోయాయి. బాటిల్ మారింది గ్రాని, తలరాత మారుతుంది చూడు. హరి ఓం తత్సత్. చూసావా భూమి, నిన్ను చూడగానే మా నాన్నగారు ఎంత సంతోషపడుతున్నారు. తాతగారికి బేగి నయమై మనలాగా మాట్లాడాలని నడవాలని ఉంటది కదా గారు. నువ్వు గనక నయం చేస్తే నీ తీరని కోరికేదైనా నేను తీరుస్తాను భూమి. ఇలాంటి వాళ్లకు తీరని కోరికలు చాలా ఉంటాయక్క. గుడిసెని గాల్చి భవంతులు కట్టించమంటారు. మంది మాగదులు చెలికత్తెలను ఏర్పాటు చేయమంటారు. అప్పుడు కింద పడితే నీకిప్పుడు నొప్పొచ్చినట్టుంది. తాతగారికి బాగైందని బావుకోనమ్మగారు. 5 రూపాయలు సేదీలో ఉంటే అరికాళ్ళలో చెమటడుతుంది. డబ్బంటే అంత భయం మాకు. తాతగారు కోలుకుంటే భగవంతుడి దయ అని 10 మంది పేదోళ్లకు కడుపు నిండా అన్నం పెట్టండి. 10 మంది పేదోళ్లకు కడుపు నిండా పంచభక్ష పరమాన్నాలని పేపర్లో చదవడమే కాని అవి ఎట్టుంటాయో తెలియని నాబోటోళ్ళు సానా మందున్నారమ్మగారు.
చచ్చిపోతే పాడి కట్టడానికి కట్టె కొనడానికి పైసలు లేని మాకు ఏనుగంబారి ఎందుకమ్మగారు? అంత దరిద్రం ఉందన్నమాట. లేనితనం ఉండొచ్చు, ఆ మాట దాపరికం లేకుండా చెప్పడం గొప్పతనం. మీ అమ్మాయి మాట్లాడడం లేదెందుకో? సిచ్యుయేషన్ బాలేనప్పుడు సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నాను అత్తయ్య. పోనీలే, ఈ మధ్య శ్రీపతి భార్యకి బుద్ధొచ్చిందనుకోవచ్చన్నమాట. భూమి, నీకు ఆలస్యం అవుతుందేమో. నాన్నగారి కాళ్లకు చేతులకు నూనె రాసి వెళ్ళు. తాతగారి కళ్ళల్లో ఎలుగు చూడాలయ్య గారు. చీకటడిపోయినా ఒక్కదాన్నే పోతాను. ఆ మాటకొత్తే పేదరికం కన్నా మబ్బు ఏముంటుంది చెప్పండి? నీ బతుకు మాత్రమే కాదే, నీ భవిష్యత్తు కూడా చీకటైపోతుంది ఇప్పుడు. అయ్యో మర్చిపోనాను. ఏమందైనా నేరుగా రాత్తే పూర్తిగా అంటదంట. అందుకని విరాట్ బాబు సేత్ సంచులిచ్చినాడు. చేతి సంచులా అంటే? ఇవే అయ్యగారు. హో, గ్లౌజెసా? నోరు తిరక్క అట్ట అన్నాను. ఎలా అన్న అర్థం ఒకటే కదా, చేతికి తొడుక్కుని రాయి భూమి. విరాట్ ఇంట్లో ఇచ్చాడా, తీసుకెళ్లి కొనిచ్చాడా? వాడేసినవో పడేసినవో తీసుకొచ్చి ఇచ్చుంటాళ్లే. ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? వీళ్ళేదో ఒకటి వాగుతూనే ఉంటారు గాని నువ్వు నూనె రాయి భూమి. అట్టకే అమ్మగారు. అయిపోయినది. తాతగారు రెడీనా?
ఏమండి ఏమండి ఏమైందండి తాతగారు శ్రీపతి ఏమైంది నాన్న? ఏమైందండి ఏమైనా నాన్న ఏమైనా తాతగారు ఏమైంది తాతగారు మావయ్య గారు ఏమైంది మావయ్య గారు? అయ్యో అక్క బావగారు ఎందుకు అరుస్తున్నారో ఏమిటో అక్క. ఏమైందని అడిగినా ఏమి చెప్పలేరు కదక్క. మాట వస్తేనా? తాతగారు నొప్పిగా ఉందా మంటగా ఉందా ఏమైంది తాతగారు ఏమండి ఏమైంది భూమి ఏమైందో చూడమ్మా. ఏంటైనా దయ్యం అర్థం కావట్లేదమ్మగారు ఆహా నరుస్తూ తలూపుతున్నారంటే మంటలు ఎక్కినట్టే కదా. ఏం పూసావే నువ్వు? రోజు రాసే నూనె రాశాను చల్లగొట్టది మంట అవుతుంది. శ్రీపతి డాక్టర్ గారికి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పు. అలాగే అమ్మా. ఏమండి తాతగారు ఏమండి? అత్తయ్య రామచంద్ర కలువ పోల్లాంటి పాదాల్ని పాడు చేసావు కదే. నూనె అని చెప్పి నిప్పలు పోసావు. నూనె రాస్తే అంటే అమ్మగారు ఏయ్ ఇప్పుడేమైంది? నయం అయిందా నాశనం అయింది? మా తాతగారి ప్రాణాలు తీయడానికే వచ్చావా? ఇది నాటు వైద్యం పేరుతో కేటు వైద్యం చేసిందక్క. చచ్చుబడ్డ కాళ్లలో జీవం పోస్తానని చెప్పి విషాన్ని పూసింది. ఇది చేతికి గ్లౌస్ వేసుకున్నప్పుడే డౌట్ వచ్చింది. ఇది చేతికి గ్లౌస్ వేసుకున్నప్పుడే డౌట్ వచ్చింది. దానికేం కాకుండా డైరెక్ట్ గా మావయ్య గారిని టార్గెట్ చేసింది. పోసావు. ఈ కుటుంబం నీకేం అన్యాయం చేసిందని ఇలాంటి పని చేసావే. నిన్నంటే కోపడతావు గాని దీన్ని నమ్మి భూమి భూమి అని గుండ్రంగా తిరిగావు. ఇప్పుడు నీ జీవితమే తలక్రిందులయ్యే పని చేసింది చూడు. ఇది పోసింది నూనో విషమో దేవుడికే తెలియాలి. ఇది పోసింది నూనో విషమో దేవుడికే తెలియాలి. దేవుడికే తెలియాలి. ఒళ్ళంతా పాకి ప్రాణాలే పోతే అలా జరగదమ్మగారు అలా జరగదమ్మగారు.
చంపేస్తాను. ఇంకొక్క నిమిషం నా కళ్ళ ముందుంటే చంపేస్తాను. ఇంకొక్క నిమిషం నా కళ్ళ ముందుంటే చంపేస్తాను.